కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ పరామర్శ యాత్రలు చేస్తున్నారని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంబటి రాంబాబు వంటి నేతల్ని పరామర్శించి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని జగన్ను ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో చిచ్చు పెట్టేందుకే జగన్ ఈ తరహా పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి వారి యాత్రలో ఆ రోజున ఇదే ప్రాంతానికి చెందిన సింగయ్య చనిపోవడం జరిగింది. మరి అతన్ని పరామర్శించడానికి పోలేదే? అతనికి పోని మీ పెద్ద నాయకులను వెళ్ళారా? అంటే ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలమో, మతాల మధ్య చిచ్చు పెట్టగలమో అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతారు. ఒక అనిశ్చితమైన వాతావరణం క్రియేట్ చేయడమే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ యొక్క పిచ్చి యాత్ర. సమస్యలు లేవు, ఇబ్బందులు లేవు, సానుకూల వాతావరణం ఉంది. దీన్ని చెడగొట్టాలి అనే ఒక విధ్వంసకర మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇవాళ పరామర్శలకు వెళ్తున్నారు. ఎవరిని వెళ్తున్నారంటే హత్యాయత్నం కేసుల్లో కానీ, లేదా హత్య కేసుల్లో కానీ, లేదా దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని కానీ, లేదా నడి రోడ్డులో 15 ఏళ్ల బాలుని పెట్రోల్ వేసి కాల్చి చంపిన వాళ్ళకి సంఘీభావం తెలపడానికి, ఇవి వారి పరామర్శలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అవుతున్నారు. భూత పురాణాలు మొదలు పెడితే ఆయనకు ఫోన్ చేసి సంఘీభావం తెలపడం, మద్దతు తెలపడం, ఆయనకు అవకాశం ఇస్తే ఒక స్టెప్ ముందుకేసి వీరు చేసిన ఘనకార్యాలకి బూతురత్న, బూతు విభూషణ్, బూతు భూషణ్ లేదా బూతు శ్రీ లాంటి కొత్త కొత్త అవార్డులు కూడా ఇస్తారేమో నాకైతే అర్థం కావట్లే.